పేరా లలిత. ఏంది నిమ్మకాయల వ్యాపారమా? ఆ, ఎప్పటి నుండి చేస్తున్నావు వ్యాపారం? 15 ఏళ్ళ నుంచి చెప్తున్నా. 15 ఏళ్ల నుండి. ఏమైనా ఉంటుందా, లాభం ఉంటుందా? ఏం లేదు బిడ్డ, ఏదో బతకలేక. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నాకు ఎవ్వరు లేరు, పెడతారు లేరు, ఏం లేరు. దానికోసం గీడ రోడ్డు మీద బతున్నాం. ఏదో 100 200 గంతే. రోజు మొత్తం అమ్ముతావా? రోజు ఏడు అమ్ముతా బిడ్డ, 400 అమ్మేది కష్టం. అందులో 300 పోతే 100 రూపాయలు ఉంటాయి నాకు. గంతే బిడ్డ, కష్టం నువ్వే చేసుకో. నా కష్టం నేనే చేసుకుంటా. ఎవ్వరు లేరు. రేవంత్ రెడ్డి కూడా మాకే సాయం చేస్తలేడు. ఏం చేస్తుండు? పేద ప్రజలకి పథకాలు బాగానే ఇస్తున్నాడు. ఏది లేదుగా బిడ్డ, లేదుగా బిడ్డ, ఏది ఇస్తలేడు. ప్రజాపాలన అంటున్నాడు. ఏది ఇస్తలేడు కొడుక. ఆయన మరి తిప్పలెక్కడిది? నీకు పెన్షన్ వస్తుందా? పింఛన్ లేదా? లేదు. ఎందుకు రాపియలే? రాపిచ్చినా కూడా ఎక్కడో చెత్తపుచ్చ పడేసిండు. ఎందుకు పడేసిండుగా అప్పుడు రాస్తాను. ఏమడుగుతావు? లోకల్ గా లీడర్లు ఉంటారుగా, మరి ఇట్లా నాకు పెన్షన్ రావట్లేదు అని అడగలేదు? పింఛన్ రావట్లేదని అడిగితే పింఛన్ రాదేం రాదు, నీకెందుకు వస్తుంది అంటుంది. ఏజ్ ఎందుకు కాదు బిడ్డ, 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉన్నాయి నాకు. ఇయ్యొద్దా నాకు? గట్లా మా ముసలానికి ఇస్తుండని నాకు ఇస్తలేడు. ఆల్రెడీ సార్కి వస్తుందా? అట్లా 2000 2000 4000 ఆయన ఇచ్చినాడు మంచిగానే, మళ్ళీ కూడా ఓటేస్తాం అన్నడా లేదా? 4000 ఇస్తాను అన్నాడు కానీ ఏడిస్తుండు. దొంగ దొంగ. డబ్బులే లేవట రాష్ట్రం దగ్గర. లేవట్నా? అడకరమ్మన్న అడకరమ్మన్న ఎవరిదన్నా ఏమన్నా ఇల్లు ఉందో, ఏది ఉన్నదో, జాగ ఉందో అది కొలగొట్టుకొచ్చి పెడతాడు. ఇంకోటి మహిళలకి 2500 ఇస్తా అన్నాడుగా. 2500 లేవు, ఏం లేవు. అవన్నీ ఎన్నో చెత్తపుట్లు వేసిండు. మీరు ఎక్కడ ఉంటారు? అది గుండాల. అట్లా ఇక్కడనే ఉంటాం. 40 ఏళ్ళు ఉండబట్టి గట్లా. ఓటు ఎవరికి వేసినా మరి మొన్న? ఇక్కడే కదా రేవంత్ రెడ్డికి వేసిన. పథకాలు అయితే ఇస్తలేడు. ఇస్తలేడు. ఇయాని పుణ్యం అందాయా. మరి ఫ్రీ బస్ సంగతి ఏంది? ఎక్కినావా ఫ్రీ బస్? ఫ్రీ బస్సా? నిలబడాలి. ఎందుకు కూర్చొని ఎరు బిడ్డ, ఇక తప్పితే కూర్చొని ఎరు చేతగానాలను కూర్చొని. అంటే ఫ్రీ బస్ మంచిది. వద్దు వద్దు వద్దు. పైసల బాస్ అయితే మంచి కూర్చొని పోతాము. పైసలు పోతే పోయినాయి, ప్రజలకు ఆయనకే పోతాయిగా. ఆ లొల్లే ఉండదు. ఏడాడ పట్టుకొని పింఛన మస్తు ఇస్తాడు. 5000 ఇస్తాడు. 2000 కాదు, 5000 ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఏం తక్కువ ఇస్తాడు? ఏంలే, అన్ని ఇస్తాడు. ప్రజాపాలన అంటున్నాడు కదా, అన్ని ఇస్తాడు. వద్దు పోబిట. ఇంకో ముచ్చట ఇక చిన్నగా ఏంటంటే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి ఇప్పుడు మళ్ళా. ఏంది మరి సార్ ఎవరికి ఓటేద్దాం? ఎవరు? జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి, కార్పొరేటర్ ఓట్లు. బీజేపీ ఉంది. అంటే వాళ్ళకే ఇస్తాం. మాకు సాయం చేసిన వాళ్ళకి ఇస్తాం. పెన్షన్ ఎవరిస్తే వాళ్ళకే ఇస్తాం. అదని ఏం లేదు. ఈయన కేసీఆర్ అని ఏం లేదు, రేవంత్ రెడ్డి అని లేదు. పని మనకు ఎవరు మంచిగా చేస్తారు, వాళ్ళకే ఇస్తాం. అవును నిజంగా. ఇప్పుడు కేసీఆర్ అంటే గుర్తొచ్చింది. ఇంతకుముందు కేసీఆర్ ఉండే కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. మంచిగానే ఇచ్చిండు. మంచిగానే ఇచ్చిండు. ఏం చేయలేదట కదా. ఏది ఎందుకు మంచినీళ్ళకి తిప్పలేదు, మోటార్కి తిప్పలేదు, ఏది లేదు, ఎక్కర్లేదు. నీళ్లు చెర్లలో వదిలిండు. ఈయన ఏం చేస్తుండు? ఏడిచి పెడుతుండు. ఎవరైనా ఇటు వస్తలేవు. ఎండిపోయి పొలాలు గిలాలు ఎండిపోయి అన్ని పడవ పెట్టుకొని గీడ వచ్చి నిలుగుతున్నాం. గట్లా రైతు బంధు రుణమాఫీ చేసి, రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. ఆయన అన్ని బంధులు ఇస్తుండు, అన్ని బంధు పెడుతుండు. దొంగ రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయితే ఎవరికి? ఆయన ఇంటి వరకే ముఖ్యమంత్రి. ప్రజలకు ముఖ్యమంత్రి అయిందా ఇప్పుడు? చెప్పు మరి. అయిందా? ఇత్తండా? ప్రజలకు ఇస్తుండా? దొంగ కథలు పడుతుండు. చాలు. మల్కాజ్గిరి సంగతి ఏంది మరి? ఇక్కడ ఎవరు గెలుస్తారు ఈసారి? ఇక్కడ ఏమో ఎవరు గెలుస్తారో, పార్టీ ఎవరు గెలుస్తారో. ఓకే రైట్, థాంక్యూ.